హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే డిజిటల్ మల్టీమీటర్ గురించి చూద్దాం. సో ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది. సో జనరల్గా మనం ఏంటంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ల్యాబొరేటరీస్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, హోమ్ అప్లయన్సెస్లో కానీ ఇలాంటి వాటిలో మనం యూస్ చేస్తామన్నమాట. ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది ఇది ఒక ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో దీన్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మల్టీమీటర్ యూస్ చేసుకొని ఒక వోల్టేజ్ మెజర్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఏసీ వోల్టేజ్ కావచ్చు, డీసీ వోల్టేజ్ కావచ్చు. సో అది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కావచ్చు. అందులో వోల్టేజ్ అనేది మనం మెజర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఏంది మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ పర్పస్ కోసం మనం దీన్ని యూస్ చేసుకుంటాం. అదేవిధంగా మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ మెజర్ చేసేదానికి కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. అదేవిధంగా రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటాం. ఆ రెసిస్టెన్స్ మెజర్ చేసేదానికి కూడా మనం ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక సర్క్యూట్ అది కంటిన్యూటీలో ఉందా లేదంటే ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిందా అది టెస్ట్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక ఎలక్ట్రానిక్స్లో మనం యూస్ చేసే బీజేటీ కావచ్చు, డయోడ్ కావచ్చు, ఇవి ఉన్నాయి కదా. సో వాటి యొక్క ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా కెపాసిటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకోవడానికి డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా మనం ఫ్రీక్వెన్సీని మెజర్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేసుకుంటాం. సో ఫ్రీక్వెన్సీతో పాటుగా టెంపరేచర్ మెజర్ చేసుకోవడానికి సో థర్మోకపుల్ ఉంటుంది కదా. సో అందులో టెంపరేచర్ మనం మెజర్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ దాన్ని యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఏదైనా ఫాల్ట్ ఉంటాయి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో, వైరింగ్ సర్క్యూట్స్ కానీ, వైరింగ్స్లో అలాంటి వాటిలో. సో ఆ ఫాల్ట్ డిటెక్షన్ కోసం కానీ ఆ యొక్క ఫాల్ట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా మనం ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇట్లా మెనీ అప్లికేషన్స్కి ఈ డిజిటల్ మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో ఇది ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సో దీన్ని యూస్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ని సో జనరల్గా మనకి ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే దీన్ని ల్యాబొరేటరీస్లో, ల్యాబొరేటరీస్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా హోమ్స్లో కూడా యూస్ చేసుకుంటాం, హోమ్ అప్లయన్సెస్లో. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే యూజెస్ చూద్దాం. యూజెస్ సో ఫస్ట్ యూజ్ ఏంటి అంటే మెజరింగ్ వోల్టేజ్ అంటే నేను వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ వోల్టేజ్ అనేది బోత్ ఏసీ కావచ్చు, డీసీ కావచ్చు. బోత్ ఏసీ అండ్ డీసీ వోల్టేజ్ అది ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కావచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. వీటిలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాటరీ వోల్టేజ్ మెజర్మెంట్ కోసం. అదేవిధంగా పవర్ సప్లై అవుట్పుట్, ఈ యొక్క పవర్ సప్లై అవుట్పుట్ టెస్ట్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తారంటే దీన్ని యూస్ చేసుకుంటాం మల్టీమీటర్ అనేది. సో అదేవిధంగా దీంతో పాటుగా కరెంట్ మెజర్ చేసుకోవడానికి మెజరింగ్ కరెంట్, అది సేమ్ ఇదే విధంగా ఏంటిది మెజర్స్ ఏసీ ఆర్ డీసీ కరెంట్, ఏసీ ఆర్ డీసీ కరెంట్ ఇన్ సర్క్యూట్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇక్కడ
అంటే ఈ యొక్క కరెంట్ మెజరింగ్లో మనం ఏసీ కరెంటు డీసీ కరెంట్ రెండు మెజర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాకు అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మోటార్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు దీనికి ఎగ్జాంపుల్ కరెంట్ మెజర్మెంట్లో మోటార్. సో కరెంట్ రాన్ బై ద మోటార్, దాని కరెంట్ టెస్ట్ చేసుకోవడానికి ఈ యొక్క మల్టీమీటర్ని దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఎల్ఈడి కావచ్చు అండ్ అప్లయన్సెస్, ఇంకేదైనా సమ్ అదర్ అప్లయన్సెస్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మెజరింగ్ రెసిస్టెన్స్. మెజరింగ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ మెజర్మెంట్లో ఈ యొక్క రెసిస్టెన్స్ మెజర్మెంట్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు జనరల్గా మనం హోమ్స్ యూజ్ చేసుకుంటాం కదా, హీటర్స్, అదేవిధంగా సమ్ సెన్సార్స్ కావచ్చు, కాయిల్స్ కావచ్చు, అదేవిధంగా వైరింగ్ సర్క్యూట్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క మల్టీమీటర్ని యూజ్ చేసుకుంటాం. సో యూజ్డ్ ఫర్ టెస్ట్ రెసిస్టర్స్, హీటర్స్, సెన్సార్స్, కాయిల్స్ అండ్ వైరింగ్. సో వీటన్నిటిలో మనం ఏం చేస్తానంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనే దాన్ని మనం మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క మల్టీమీటర్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో అదేవిధంగా కంటిన్యూటీ టెస్టింగ్. సో దీంట్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది ఏం చేస్తారంటే ఏదైనా ఒక సర్క్యూట్ కానీ ఒక వైర్ కానీ సో అందులో ఫ్లో అయ్యే కరెంట్ కానీ లేదంటే ఏదైనా సిగ్నల్ కానీ టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది ఏం చేస్తారంటే చెక్స్ ఇఫ్ ఏ సర్క్యూట్ ఆర్ వైర్, సర్క్యూట్ కానీ వైర్ కానీ టెస్ట్ చేసి ఇది కంప్లీట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తారంటే కంటిన్యూటీ టెస్టింగ్ దాంట్లో మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే బజర్ సౌండ్ ఉంటాయి కదా అలాంటివి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బజర్ సౌండ్స్ ఇఫ్ కనెక్టెడ్, బజర్ సౌండ్స్. నెక్స్ట్ ఏంటంటే డయోడ్ టెస్టింగ్. డయోడ్ టెస్టింగ్ సో జనరల్గా మనకి ఏంటంటే ఒక డయోడ్ ఆన్ అయ్యింది ఇట్లా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అనుకుంటే, ఇది యానోడ్ క్యాథోడ్ అనుకుంటే, ఇప్పుడు నాకు ఇది ఒక డయోడ్ అనుకుంటే డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఇలానే పాస్ అవుతుంది మనకు. ఈ యొక్క ఫార్వర్డ్ బయాస్లో ఇక్కడ సమ్ వోల్టేజ్ ఉంటుంది, కట్-ఇన్ వోల్టేజ్. ఆ యొక్క వోల్టేజ్ డ్రాప్ని మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క మల్టీమీటర్ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇదేం చేస్తారంటే టెస్ట్ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ పిఎన్ జంక్షన్స్. సో దాంట్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని కెపాసిటెన్స్ మెజర్మెంట్. కెపాసిటెన్స్ మెజర్మెంట్. కెపాసిటెన్స్ మెజర్మెంట్ దాంట్లో కూడా మనం ఈ యొక్క మల్టీమీటర్ దాన్ని యూజ్ చేసుకుంటాం. సో మనకేంటంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మల్టీమీటర్స్ అనేవి వచ్చాయి. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఆ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ నానో ఫారడ్స్, పికో ఫారడ్స్ ఇలాంటి వాటిలో మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి చెక్స్ కెపాసిటర్స్ ఇన్ మైక్రోఫారడ్, నానోఫారడ్ వాల్యూస్. వీటిలో మనం చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే
దీన్ని మనం యూస్ చేసుకుంటున్నాం మల్టీమీటర్స్. సో దాంతో పాటుగా ఫ్రీక్వెన్సీ మెజర్ చేసుకోవడానికి ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్లు ఏంటంటే నాకు ఇది ఇక్కడ ఏం చేస్తారంటే మనకు జనరల్గా ఆస్కిలేటర్స్ అనే టాపిక్ చూసాం కదా. ఈ యొక్క సిగ్నల్ ఫ్రీక్వెన్సీని ఈ యొక్క ఆస్కిలేటర్స్లో ఆ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసుకోవడానికి, అదేవిధంగా ఇన్వర్టర్స్ కానీ అదేవిధంగా ఏసీ సప్లైస్ కానీ ఇలాంటి వాటిల్లో ఫ్రీక్వెన్సీస్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే మల్టీమీటర్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. సో జనరల్గా మనం ఏం చేస్తారంటే దీన్ని మెజర్స్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఆస్కిలేటర్స్ ఇన్వర్టర్స్ అండ్ ఏసీ సప్లైస్. వీటికి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దాంతోపాటుగా టెంపరేచర్ మెజర్మెంట్ జనరల్గా మన టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ కానీ ఫారెన్హీట్లో ఉంటుంది కదా. సో మనకేంటంటే థర్మోకపుల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే దానికి ఒక ప్రోబ్ కనెక్ట్ చేసుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ అనేది మెజర్ చేసుకుంటాం. సో విత్ థర్మోకపుల్ probe measures degree Celsius or Fahrenheit in equipment. ఓకే, దానికి ఇచ్చేస్తాం. సో అదేవిధంగా ట్రబుల్ షూటింగ్, ఏదన్నా ఒక ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఇదేం చేస్తుంది, లొకేట్స్ ఫాల్ట్స్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఓకే. సో ఇదన్నమాట. అదేవిధంగా ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ సేఫ్టీ పర్పస్ కోసం కూడా మనం ఏం చేస్తారంటే దీన్ని యూస్ చేసుకుంటాం. సో ఇది మనకేంటంటే డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకొని మనం ఏవేవి మెజర్ చేయొచ్చు అనే దాన్ని చూసాం ఇప్పుడు దాకా. సో ఆ యొక్క మెజర్మెంట్ అనేది ఎలా మెజర్ చేస్తాం అనేది ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాని ద్వారా ఇక్కడ ఏం చేస్తారంటే ఫైనల్గా ఇక్కడ డిస్ప్లే అవుట్పుట్ అనేది వస్తుంది ఇక్కడ నాకు. ఓకే, ఇక్కడ సో ఇనిషియల్గా నేను ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను. ఈ ఇన్పుట్ దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ చూడండి, కంపన్సేటర్, అటెన్యూవేటర్, రెక్టిఫైర్, కరెంట్ వోల్టేజ్ కన్వర్టర్, కాన్స్టెంట్ కరెంట్ సోర్స్, ఇలా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకేంటంటే నేను ఇచ్చే ఇన్పుట్ అంటే నేను మెజర్ చేయాల్సిన కరెంట్ అయితే ఒకలాగా ఉంటుంది, నేను మెజర్ చేయాల్సిన వోల్టేజ్ అయితే ఒకలాగా ఉంటుంది, నేను మెజర్ చేయాల్సిన రెసిస్టెన్స్ అయితే ఒకలాగా ఉంటుంది, అట్లా అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ నేను మెజర్ చేసుకోవాలనుకుంటాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అటెన్యూవేటర్ అనే దానికి ఇస్తాను. ఈ అటెన్యూవేటర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క సిగ్నల్ని అటెన్యూవేట్ చేసి విత్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్స్కి తీసుకొని వచ్చి దాన్ని నాకేం చేస్తారంటే రిజల్టెంట్ అవుట్పుట్కి ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ డయాగ్రామ్ కదా మనకు. సో ఇది ఇక్కడ కనెక్షన్ ఉండాలి, బై మిస్టేక్ ఇక్కడ వచ్చేస్తున్నది. ఒక్క నిమిషం. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు అది డీసీ వోల్టేజ్ కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నాకు ఏ సిగ్నల్ అని ఇవ్వనండి. ఈ యొక్క సర్క్యూట్లో ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే నాకు ఇన్పుట్ ఇచ్చే క్వాంటిటీ ఏదైనా కావచ్చు, అది ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది డీసీ వోల్టేజ్ కన్వర్ట్ చేసుకుంటుంది. నేను ఇచ్చే ఇన్పుట్ ఏదైనా కానీ డీసీ వోల్టేజ్ కన్వర్ట్ చేసుకొని దాని బేసస్కి నాకు రిజల్టెంట్ అవుట్పుట్ అని తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ వోల్టేజ్ మెజర్ చేయాలి.
అప్పుడు నాకేం చేస్తుంది, ఫస్ట్ నాకు ఆ ఏసీ వోల్టేజ్ని కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట. డీసీ వోల్టేజ్ కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత నాకు రెక్టిఫైర్కి ఇస్తుంది. ఆ రెక్టిఫైర్ నుంచి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ లైన్ చూడండి. ఇప్పుడు నేను డీసీ వోల్టేజ్ని మెజర్ చేయాలనుకుంటున్నాను. ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయాలనుకున్నాను. ఈ ఏసీ వోల్టేజ్ ఏం చేస్తారంటే కంపన్సేటెడ్ అటెన్యూయేటర్కి ఇస్తాం మనం. ఈ కంపన్సేటెడ్ అటెన్యూయేటర్ అనేది ఏం చేస్తారంటే నాకు ఏదైతే నాకు ఏసీ వోల్టేజ్ ఉందో ఈ ఏసీ వోల్టేజ్ యొక్క లెవెల్స్ని విత్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్స్కి తీసుకొని వచ్చి దానికి రిజల్టెంట్ అవుట్పుట్ మనం రెక్టిఫైర్కి ఇస్తాం. ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏదైతే నాకు ఏసీ సిగ్నల్ ఉందో దాన్ని పల్సేటెడ్ డీసీగా తీసుకొస్తుంది అవుట్పుట్కి. ఆ యొక్క అవుట్పుట్ రిజల్టెంట్ అవుట్పుట్ తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇస్తాం. ఎందుకు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇస్తాం, ఈ రెక్టిఫైర్ ద్వారా వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ నాకు అనలాగ్ సిగ్నల్లో ఉంటుంది. ఈ యొక్క అనలాగ్ సిగ్నల్ని నేనేం చేస్తాను, నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవ్వాలంటే అది ఎందులో పాసిబుల్ అవుతుంది, నాకు డిజిటల్ సర్క్యూట్స్లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క అనలాగ్ సిగ్నల్ ఏదైతే రెక్టిఫైర్ అవుట్పుట్ అనేది వోల్టేజ్ సిగ్నల్ ఉంది కదా డీసీ అనేది, ఆ డీసీ అవుట్పుట్ సిగ్నల్ అనేది అనలాగ్లో ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఏం చేస్తాను, డిజిటల్గా కన్వర్ట్ చేసుకుంటాను. ఆ డిజిటల్ కన్వర్ట్ అయిన వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్లో ఉంటాయి. ఆ పల్సెస్ని ఒక కౌంటర్కి ఇస్తాం. ఎన్ని నెంబర్ ఆఫ్ పల్సెస్ అయితే వచ్చాయో దాన్ని కౌంటర్ అనేది కౌంట్ చేసి నాకేమవుతుందంటే డిజిటల్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో దీని బేసెస్కి నాకు ఏమవుతుందంటే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఏసీ వోల్టేజ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం. సిమిలర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డీసీ వోల్టేజ్ నేను మెజర్ చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ చూడండి, డీసీ వోల్టేజ్ నేను మెజర్ చేయాలనుకుంటే ఇది నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, అటెన్యూయేటర్కి ఇస్తాను. ఈ అటెన్యూయేటర్కి ఇచ్చినప్పుడు ఈ అటెన్యూయేటర్ అనేది ఏదైతే నాకు డీసీ వోల్టేజ్ ఉందో ఆ డీసీ వోల్టేజ్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కానీ, సో ఈ అటెన్యూయేటర్ నెట్వర్క్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అటెన్యూయేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఆ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ని ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ చేసుకోవడానికి మనం దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో దాని యొక్క వాల్యూ అనేది నాకు ఏం చేస్తారంటే ఇక్కడ మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇస్తాం. సో ఇక్కడ ఏదైతే నాకు డీసీ వోల్టేజ్ ఉందో ఆ యొక్క వాల్యూ అనేది నాకు అనలాగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి, అంటే ఆఫ్టర్ అటెన్యూయేటర్ తర్వాత వచ్చే సిగ్నల్ అనేది నాకు అనలాగ్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని డిజిటల్కి ఇస్తాం. డిజిటల్ అనేది ఏం చేస్తారంటే నాకు డిజిటల్ నెట్వర్క్ సిగ్నల్లో కన్వర్ట్ చేసి అది నాకు పల్సెస్ జనరేట్ చేస్తుంది. ఆ పల్సెస్ వచ్చిన పల్సెస్ని నేను కౌంటర్కి ఇస్తాను. ఈ కౌంటర్ అనేది కౌంట్ చేసి నాకు డిజిటల్ డిస్ప్లే అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ మెజర్ చేయాలనుకుంటున్నా, ఈ డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకుని నేను కరెంట్ మెజర్ చేయాలనుకున్నప్పుడు సో నేనేం చేస్తానంటే నేను ఫస్ట్ ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ని వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకుంటాను. నేను ఆ వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకొని ఆ వచ్చిన వోల్టేజ్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తానంటే దానికి సిగ్నల్ని అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇస్తాను నేను. సో ఆ విధంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అంటే నేను కరెంట్ మెజర్ చేయాలనుకున్నప్పుడు ఆ కరెంట్ సిగ్నల్ నేనేం చేస్తున్నాను, వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓమ్స్ మెజర్ చేయాలనుకుంటున్నాను, రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని ఒక కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ గుండా పాస్ చేస్తాం. కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ గుండా ఈ యొక్క ఓమ్స్ ఏదైతే ఉందో ఆ ఓమ్స్ గుండా కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ అనేది సప్లై ఇస్తాం. ఎప్పుడైతే కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఇస్తామో ఆ ఓమ్స్ గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు నాకు ఆ వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బేస్డ్ అప్ ఆన్ వోల్టేజ్ బేసెస్కి నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆ యొక్క వచ్చే సిగ్నల్ నేను అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇచ్చి ఆ రిజల్టెంట్ అవుట్పుట్ ద్వారా కౌంటర్కి ఇచ్చి ఆ తర్వాత నాకు వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఒక డిజిటల్ మల్టీమీటర్ యూస్ చేసుకొని డీసీ వోల్టేజ్ని, ఏసీ వోల్టేజ్ని, డీసీ కరెంట్ని, రెసిస్టెన్స్ని మనం మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఇది బ్లాక్ డయాగ్రామ్. సో ఇప్పుడు నాకేంటంటే ఇంటర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమన్నా కరెంటు వోల్టేజ్ కన్వర్టర్ అన్నా. కరెంటు వోల్టేజ్ కన్వర్టర్ అనేది ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే కరెంటు టు వోల్టేజ్ కన్వర్టర్, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి, కరెంటు టు వోల్టేజ్ కన్వర్టర్. కరెంటు టు వోల్టేజ్ కన్వర్టర్, కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్. ఇప్పుడు నాకు దీనికి బ్లాక్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే ఎలా ఉంటుందంటే అది ఇక్కడ నేను తీసుకునేది ఏంటంటే ఒక ఆప్ యాంప్ సర్క్యూట్ తీసుకుంటాం.
సో ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఒక ఏ టెర్మినల్ అనుకుంటే ఒక కరెంట్ సోర్స్ని తీసుకొని ఇక్కడ డిఫరెంట్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేటివి మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ohms అనుకుంటే, ఇది 100 ohms అనుకుంటే, ఇది వచ్చేసి 1 kilo ohm ఉంటుంది. ఇట్లా మనం ఏం చేస్తాం, డిఫరెంట్ తీసుకుంటాం. ఇక్కడ కరెంట్ అనేది పాస్ చేసుకుంటాం. ఇదేంటి, నాకు ఇది ఇన్పుట్, ఇది నాకేంటంటే ఆప్ యాంప్ నెట్వర్క్. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ నాకు వచ్చే రిజల్ట్ అండ్ అవుట్పుట్ నేనేం చేస్తానంటే టు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇస్తాం. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఆఫ్ ద డిజిటల్ మల్టీమీటర్. ఇక్కడ డిఎంఎం అంటే ఏంటంటే డిజిటల్ మల్టీమీటర్. సో ఇది ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ అనేది దానికి ఇంటర్నల్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఈ యొక్క ఇక్కడ నాకేంటంటే ఆప్ యాంప్కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది అంటే, నాకు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది వెరీ హైగా ఉంటుంది. ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. ఐడియల్ కేస్ అయితే ఇన్ఫినిట్ ఉంటుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఏదైతే సప్లై కరెంట్ ఇస్తున్నామో ఈ యొక్క ఆప్ యాంప్కి, ఈ కరెంట్ అనేది ఈ పాత్ గుండా పాస్ అవ్వదు. సో ఆప్ యాంప్లో ఏంటంటే ఇది వర్చువల్లీ గ్రౌండ్ అయ్యి ఉంటుంది. దానికి ఇంటర్నల్గా ఇది ఏంటంటే వర్చువల్లీ గ్రౌండ్ అయ్యి ఉంటుంది. అంటే నాకు వోల్టేజ్ పొలారిటీ అనేది ఇక్కడ ఎంత ఉంటుందో అదే సేమ్ వోల్టేజ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట నాకు. సో కాబట్టి ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క ఆప్ యాంప్లో ఇంటర్నల్ ఇంపిడెన్స్ అనేది వెరీ హై ఉంటుంది. కాబట్టి నా కరెంట్ అనేది ఏమవుతుంది, కరెంట్ అనేది ఆల్వేస్ మనకు ఏదైతే ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అనేది ఆల్వేస్ లో రెసిస్టెన్స్ పాత్ గుండా పాస్ అవుతుంది. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ లో రెసిస్టెన్స్ పాత్ ఓన్లీ, లో రెసిస్టెన్స్ పాత్. కాబట్టి ఇక్కడ నాకు ఇలా పాస్ అవ్వాలి అంటే ఇక్కడ నాకు దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ వెరీ హైగా ఉంటుంది, ఇన్ఫైనైట్ ఉంటుంది. కాబట్టి నాకున్న ఛాన్స్ ఏంటి, ఈ కరెంట్ అనేది ఇలా పాస్ అవ్వడం. సో కాబట్టి నాకు ఈ కరెంట్ అనేది ఇలా పాస్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా 10 ohmsలో కరెంట్ పాస్ అయింది అనుకున్నాం, దానికి రిజల్టెంట్ వాల్యూ ఇది. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఈ సెలెక్టర్ని ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు నాకేమవుతుంది, ఇదే కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది, 100 ohmsలో పాస్ అవుతుంది. అదేవిధంగా 1 kలో పాస్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఏం చేస్తారంటే నేను ఈ కరెంట్ అనేది పాస్ చేసుకొని బేస్డ్ అపాన్ వోల్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని నేనేం చేస్తాను, V=IR ఓమ్స్ లా ఫార్ములా యూస్ చేసుకుంటాం. ఈ యొక్క ఓమ్స్ లా ఫార్ములా యూస్ చేసుకొని మనం ఏం చేస్తానంటే కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్గా మనం కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ చేంజెస్ అనేవి చేసుకుంటాం. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఆప్ యాంప్ అనేది మనం ఏం చేస్తామంటే జనరల్గా ఐడియల్ ఆప్ యాంప్ ఉంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఇన్ఫైనైట్ ఇంపిడెన్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు, కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా హైగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అదనమాట. ఆ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మల్టీమీటర్ యూజ్ చేసుకొని డిఫరెంట్ వోల్టేజ్ కరెంట్ అవి మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ యూజ్ చేసుకునేసి మనకు ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ యూజ్ చేసుకొని వోల్టేజ్ కరెంట్ ఇవన్నీ చూసాం కదా, వాటి యొక్క అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్ చూసిన తర్వాత దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నాకేంటంటే అప్లికేషన్స్